పోవా చేస్తున్నాం. మా తెలంగాణలో పోవా అని అటుకులు అంటాము. మీరు ఏమంటారో మాకు తెలియదు. ఒక ముగ్గురికి సరిపడే అటుకులు తీసుకుంటున్నాను నేను. నీళ్ళు పోసుకోవాలి, కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు నానబెట్టి అప్పుడు వడపోసుకోవాలి. తీసి సన్నం కట్ చేసుకోవాలి. మీ ఇష్టం ఉంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఒట్టి మిరపకాయలు వేస్తాను, మీ ఇష్టం. ఇట్లా సన్నం కట్ చేసి మనం ముందే రెడీ పెట్టుకుంటే పోసు రాగానే వేసేసేయచ్చు. నూనె పోస్తున్నా, ఒక 3 స్పూన్ల నూనె పోస్తున్నా. పోసితులు వేస్తున్నా. ఇంకా ఆవాలు, పోసితులు వేసిన పల్లీలు వేస్తున్నా. పల్లీలు కొంచెం వేగంగానే నేను ఈడ ఉల్లిగడ్డ, ఉట్టి మిరపకాయలు, కలమ, కొత్తిమీర అన్నీ రెడీ పెట్టుకున్నా. తర్వాత ఉట్టి మిరపకాయలు వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది. ఇప్పుడు నానబెట్టిన నేను వడవలసుకుంటున్నా. కల్మ కొత్తిమీర వేసుకుంటున్నా. ఉప్పు తగినంత వేసుకొని నేను 1 స్పూన్ వేసుకుంటాను. అటుకులు నానబెట్టినాం కదా, వడపోసుకున్నాను నేను. మంచిగా కొంచెం గట్టిగా వండుతున్నా, నీళ్ళు ఉంటే కూడా వెళ్ళిపోతాయని దీన్ని వేసేసుకోవాలి. ఇట్లా చేతితో అట్లా వండుకొని వేసేసుకోవాలి. వేసేసిన అటుకులు వేసేసిన కలుపుతున్నాం. మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాల్లో అయిపోతుంది అంతే. 5 నిమిషాలు అయిపోయిన కలపాలి. మంచిగా కలిపిన నేను, అయిపోయింది. ఇక మంచిగా ఎగింది. 2 నిమిషాలు అంతే. ఎక్కువసేపు కూడా కలిపి ఎక్కువసేపు ఉంచే అవసరం లేదు. కలిపిన నేను మంచిగా పసుపు ఉప్పు కలిసిందాక కలుపుకోవాలి, దించేసుకోవాలి. అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నా.